హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఎస్సీ గురుకులాల్లో మనకు ఆల్మోస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అండ్ సీట్ అలాట్మెంట్ కూడా జరిగిందండి. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఏంటంటే మనకి గవర్నమెంట్ వారు ఏంటంటే మనకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ అయితే ఇచ్చారండి. ఎవరికైతే సీట్ రాలేదో, తర్వాత సీట్ వచ్చి కూడా జాయిన్ అవ్వలేదో, లేదా మీకు సీట్ వచ్చి నచ్చక అదే స్కూల్లో జాయిన్ అయ్యారో వారికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి మరొక అవకాశము, అండ్ సీట్ రాని వారికి అయితే కనుక మళ్ళీ అగైన్ కొత్తగా అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం అయితే ఇచ్చారనమాట. సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో చాలామంది కామెంట్లు ఏమడిగారంటే మాకు సీట్ నచ్చలేదు, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏంటనేది అడిగారు. సో వాళ్ళకి ఇదొక ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మాకు పలానా స్కూల్లో సీట్ వచ్చింది బట్ మాకు నచ్చలేదు, ఏం చేయాలని చాలామంది అడిగారు అనమాట. అండ్ సీట్ రాని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు, ఏం చేయాలి ఏంటి నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా ఛాన్సెస్ అని అడిగారు. సో వాళ్ళకందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏం చేయాలనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి. అండ్ ఛానల్ని చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. మనకు ఇక క్రోమ్లోకి ఓపెన్ చేస్తే కనుక ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇదే అన్నమాట, tgswadtr.cgg.in. ఓపెన్ చేస్తే మనకి క్రోమ్లో ఈ విధంగా అయితే సైట్ అయితే ఓపెన్ అయిందనమాట. సో మనకేంటంటే మరొక అవకాశం అయితే ఇచ్చారు, దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుందాము. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఇక్కడ నోట్ అయితే ఇచ్చారండి. సో నోట్ ఆన్ ట్రాన్స్ఫర్స్, ఇక్కడ వచ్చేసి నోట్ ఆన్ అడ్మిషన్స్. ఎవరైతే కనుక సీట్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే కనుక ఇది, నెక్స్ట్ అడ్మిషన్స్ అంటే సీట్ రాని వాళ్ళైతే కనుక ఇది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి, నోట్ ఆన్ ట్రాన్స్ఫర్స్. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు, చూద్దాం ఒకసారి. ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్, ది స్టూడెంట్ కెన్ సబ్మిట్ ది ట్రాన్స్ఫర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ 26th June 2024 టు 31st July 2024. సో మనకి జూన్ 26 నుంచి జూలై 31st వరకు అయితే కనుక మనకి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ది స్టూడెంట్స్ హూ ఆర్ స్టడింగ్ ఫ్రమ్ 5th class 5th to 9th TGSWR, TWR అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ట్రాన్స్ఫర్ TGSWR ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళందరూ కలిసి కూడా ఎవరైతే కనుక వీటిల్లో అప్లై చేసుకొని ఉన్నారో ఆల్రెడీ, సో సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట, ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవడానికి. సో ఇదొకటి క్లారిటీ అనమాట. మనకి 5th to 9th class అండి. సో అన్నీ మనకి 5th to 9th class ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ది స్టూడెంట్స్ అప్లయింగ్ ఫర్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ త్రూ ఆన్లైన్, సో డస్ నాట్ మీన్ that their transfer request is considered TGSWR institution. సో మనకి ఆన్లైన్లో మనమైతే రిక్వెస్ట్ పెట్టుకోవాలి, అప్పుడు మాత్రమే కన్సిడర్ చేస్తామని మెన్షన్ చేశారు. అండ్ ట్రాన్స్ఫర్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ క్లాస్ 5th to 9th August 2024. సో ఈ ఇయర్ రీసెంట్గా 2024లో ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట, ప్రీవియస్ ఇయర్స్ అయితే కాదనమాట. అది కూడా 5th to 9th class వరకు అనమాట. అండ్ నెక్స్ట్ ది పేరెంట్ ఆర్ స్టూడెంట్ నీడ్ నాట్ కమ్ టు హెడ్ ఆఫీస్ ఆర్ RCO ఆఫీస్ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు కన్సిడరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్. సో ఎవరైనా కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కానీ ఎవరు కూడా ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు, హెడ్ ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు ఈ రిక్వెస్ట్ పెట్టుకోవడానికి. సో మొత్తం కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది స్టూడెంట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్ ద సెడ్ క్లాస్ ది పేరెంట్ ఆర్ స్టూడెంట్ విల్ బి ఇన్ఫార్మ్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సో మీరు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టేటప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చింది కదా, సో దానికి ఇన్ఫార్మ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. సో నోట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఒకసారి ఇంకా చూద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మనము 100 రూపీస్ అయితే అమౌంట్ పే చేయవలసి ఉందన్నమాట దీనికి అప్లై చేసుకోవడానికి. సో ఆన్లైన్ పేమెంట్ అని ఉంది కదా, ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం 100 రూపీస్ అయితే పే చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ కొడితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ అని కొడితే కనుక మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది అనమాట. మనం ఫస్ట్ ఫీజు అనేది పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇది వచ్చేసి ఎవరైతే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలనుకున్నారో
వాళ్ళైతే ఇది క్లిక్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అడ్మిషన్స్. సో కొత్తగా అంటే సీట్ రాని వాళ్ళు ఏంటంటే మళ్ళీ అగైన్ అప్లై చేసుకోవడానికి ఇదన్నమాట. సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ చూస్తే ఇంకా అడ్మిషన్ రిక్వెస్ట్. సో ది స్టూడెంట్స్ కెన్ సబ్మిట్ ది అడ్మిషన్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ 26th June 2026 నుంచి మనకి జూలై 12వ తేదీ వరకు అయితే టైం ఇచ్చారు. సో మనకి ఆల్రెడీ 2 days అయిపోయిందండి. సో మనకి June 26th నుంచి July 12th వరకు అయితే టైం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ది స్టూడెంట్స్ అప్లయింగ్ ఫర్ అడ్మిషన్ త్రూ ఆన్లైన్ ఫర్ క్లాస్ 5th to 9th క్లాస్. సో మనకి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సీట్ రాని వాళ్ళైతే ఇంకా 5వ తరగతి నుంచి 9వ తరగతి ఇంకా ఆ క్లాసులలో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 5th does not mean that they got seat in TGSWR institution. So while considering admission request of the student, the following preferences will be taken into consideration. సో ఇక్కడ మనకి కొన్ని ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. అవి ఏంటంటే అడ్మిషన్ కన్సిడర్ చేసే టైంలో ఈ ప్రిఫరెన్సెస్ మేము క్యాలిక్యులేట్ చేసుకుంటామని మెన్షన్ చేశారు. సో అడ్మిషన్ ప్రొవైడెడ్ బట్ నాట్ జాయిన్డ్. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చింది బట్ జాయిన్ అవ్వలేదు. సో వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ అయిన వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే ఇంకా ఆర్ఫన్ అనాథలు. నెక్స్ట్ చూస్తే సెమీ ఆర్ఫన్. నెక్స్ట్ చూస్తే ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు అంటారు కదా వాళ్ళకు. తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ నాట్ అపియర్. సో లాస్ట్ ఇది వచ్చేసి లాస్ట్ అనమాట, ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ అవ్వని వాళ్ళు అనమాట. సో ఈ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతామని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ చెక్ చేస్తే ద పేరెంట్ ఆర్ స్టూడెంట్ నీడ్ నాట్ కమ్ టు హెడ్ ఆఫీస్. సో ఈ యొక్క అడ్మిషన్ రిక్వెస్ట్ కోసం మీరెవరు కూడా పిల్లలు కానీ లేదా వారి తల్లిదండ్రులు కానీ హెడ్ ఆఫీస్కు రానక్కర్లేదు. మొత్తం ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ ద అడ్మిషన్ ఇన్ టు అరైజింగ్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ ఇన్ ది సెట్ క్లాస్ ద పేరెంట్ ఆర్ స్టూడెంట్ విల్ బి ఇన్ఫార్మ్ టు ది రిజిస్టర్ మొబైల్ నెంబర్. సో ఏమైనా ఉంటే ఇంకా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఇన్ఫార్మ్ చేస్తామని మెన్షన్ చేశారు. సో ఇదైతే ఇంకా ఫ్రెండ్స్ అడ్మిషన్ రిక్వెస్ట్ అనమాట. సో కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు ఇదనమాట. సో ప్రీవియస్గా అప్లై చేసుకున్న వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే అండి దీనికి. సో మేము ఇంతకుముందు ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కదా, వాటికి మళ్ళీ అగైన్ అప్లై చేసుకోవాలంటే ఎస్ అప్లై చేసుకోవాల్సిందే, మళ్ళీ అగైన్ ఫీజు పే చేయాల్సిందే. సో ఇది వచ్చేసి ఎవరైతే మనకి అడ్మిషన్ కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే కనుక ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా దానికైతే క్లిక్ చేసి 100 రూపీస్ పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ చేసిన తర్వాత జర్నల్ నెంబర్ అనేది వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. చాలామంది సఫర్ అవుతున్నారు అన్నమాట, సీట్ రాని వాళ్ళు, తర్వాత సీట్ వచ్చి కూడా వాళ్ళకు నచ్చగా అదే స్కూల్లో జాయిన్ అయ్యి సో మేము మాకు నియరెస్ట్గా ఉన్న వాటిలో జాయిన్ అవ్వాలని చాలామంది ఉన్నారు. సో వాళ్ళకైతే కనుక ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో ఇంకా మీకు ఎలా ప్రాసెస్ ఏంటనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇంకో వీడియో చేస్తానండి. వీడియో అనేది ఇది లెంత్ అయిపోతుంది అనమాట. సో ఆన్లైన్ ప్రాసెస్ కావాలి అనేవాళ్ళు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ అయితే పెట్టండి కామెంట్లో, నేనైతే కనుక చేస్తాను. ఎక్కువ మంది ఉంటే కనుక, లేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళకి చాలా మందికి వీడియో అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట యూట్యూబ్లో. సో అది దానివల్ల యూజ్ అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఎలా అప్లై చేయాలి ఏంటి ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.